అనుబంధం 1. దక్షిణేశ్వరంలో కేశవసేన్తో. శ్రీరామకృష్ణులు కేశవసేన్. శనివారం జనవరి 1, 1881. బ్రహ్మసమాజ నాయకుడైన కేశవ చంద్రసేన్ శ్రీరామకృష్ణులను దర్శించడానికి దక్షిణేశ్వరం రానున్నాడు. ప్రతాప్, త్రైలోక్యుడు, జైగోపాల్ తదితర బ్రహ్మసమాజ ప్రముఖులు ముందుగానే శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి ఉన్నారు. బ్రహ్మసమాజ వార్షికోత్సవానికి కొన్ని రోజులే వ్యవధి ఉంది. స్టీమర్లో రానున్న కేశవసేన్ కోసం బ్రహ్మసమాజ భక్తులందరూ ఆతురతతో ఎదురుచూస్తున్నారు. కాస్త బిగ్గరగానే మాట్లాడుకుంటున్నారు. రామ్, మనోమోహన్ తదితర భక్తులు కూడా అక్కడ ఉన్నారు. చివరకు కేశవసేన్ వచ్చాడు. చేతిలో 2 ఫలాలు, 1 పువ్వుల గుత్తి పట్టుకుని ఉన్నాడు. శ్రీరామకృష్ణుల పాదాలను స్పృశించి వాటిని ఒక పక్కన పెట్టాడు. తర్వాత ఎంతో వినయంగా క్రిందకు వంగి శ్రీరామకృష్ణులకు నమస్కారం చేశాడు. ఆయన కూడా అదేవిధంగా ప్రముఖునికి ప్రతి నమస్కారం చేశారు. పిదప ఆనందాతిశయంతో చిరునవ్వులు చిందిస్తూ సంభాషణ ప్రారంభించారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ కేశవసేన్తో, కేశవ్, నీకు నేను కావాలి, కానీ నీ శిష్యులకు కాదు. ఇంతకు క్రితం వారితో నేను ఇలా అన్నాను, మనమందరం వ్యాకులత చెందుదాం, అప్పుడు గోవిందుడు వస్తాడు. ఇలా అంటూ కేశవ శిష్యులతో, ఇదిగో మీ గోవిందుడు వచ్చాడు చూడండి అన్నారు. నీ రాక కోసం ఇంతసేపు మేము అశాంత చిత్తులమై ఉన్నాం. గోవిందుడి దర్శనం సులభంగా లభించదు. శ్రీకృష్ణ నాటకంలో మీరు చూసే ఉంటారు. నారదుడు బృందావనానికి వచ్చి వ్యాకుల చిత్తంతో, ఓ గోవింద, నా ప్రాణమా, నా జీవనమా అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు గోపబాలులను వెంట పెట్టుకొని శ్రీకృష్ణుడు రంగస్థలం మీదకు వస్తాడు. వెనుక గోపికలు వస్తారు. వ్యాకులత చెందకుండా భగవద్ దర్శనం కలగదు. అది సరే కాని కేశవ్, ఏమైనా చెప్పు, నువ్వు చెప్తుంటే వినాలని వీరందరూ ఉవ్విళ్ళూరుతున్నారు అన్నారు శ్రీరామకృష్ణ. కేశవ్ నవ్వుతూ వినయపూర్వకంగా, అయ్యా, నేను ఇక్కడ మాట్లాడడం కమ్మరి వద్దకు వెళ్ళి మేకులు అమ్మటం లాంటిది అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, కానీ భక్తుల స్వభావం ఏమిటో నీకు తెలుసా? భక్తులు గంజాయి త్రాగేవాడి స్వభావాన్ని కలిగి ఉంటారు. నువ్వు ఒకసారి పీల్చి నాకు ఇవ్వు, నేను కూడా ఒక పట్టుపడతాను అంటూ గంజాయి త్రాగేవారు పరస్పరం స్నేహభావం ప్రకటించుకుంటారు అన్నారు. అందరూ నవ్వారు. సమయం సాయంత్రం 4 గంటలు. కాళీమందిరపు నహబత్తు నుండి సంగీతనాదం వినవచ్చింది. శ్రీరామకృష్ణులు కేశవ్ తదితరులతో, ఆ సంగీతం ఎంత శ్రావ్యంగా ఉందో వింటున్నావు కదా. పిల్లన గ్రోవి మీద ఒకడు ఊరికే మొహం ఒత్తిపోయేలా పోం పోం అని ఊత్తూ ఏకస్వరం పలికిస్తున్నాడు. కానీ మరొకడు పలు రకాల రాగాలు, రాగిణులతో రాగమాలికను సృష్టిస్తున్నాడు. నా భావం కూడా అదే. నా వద్ద ఉన్నది 7 ఛిద్రాలున్న వాయిద్యం. అలాంటప్పుడు కేవలం ఏకస్వరాన్ని ఎందుకు పలికించాలి? కేవలం సోహం సోహం అంటూ ఉండటం ఎందుకు? శాంత, దాస్య, వాత్సల్య, సఖ్య, మధుర భావాలన్నిటినీ అన్నిటి ద్వారా ఆయన్ను ప్రార్థించాలన్నదే నా భావన. ఆయనతో సంతోషదాయకంగా ఉంటాను, క్రీడిస్తాను. కేశవ్ ఆశ్చర్యచకితుడై ఈ మాటలు వింటున్నాడు. బ్రహ్మసమాజ భక్తులతో ఇలా అన్నాడు, భక్తి జ్ఞానాల గురించి ఇంతటి అద్భుతమైన వ్యాఖ్యానం ఇంతవరకు ఎన్నడూ నేను విన్నది లేదు. మళ్ళీ కేశవ్ శ్రీరామకృష్ణులతో, మీరు ఇంకా ఎంతకాలం దాక్కుని ఉంటారు? జనం క్రమక్రమంగా ఇక్కడ పెద్ద సంఖ్యలో గుమికూడతారని నేను జోస్యం చెప్తున్నాను అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, అదేం మాట, నేనేదో ఊరికే తిని త్రాగుతూ ఉంటాను, భగవన్నామాన్ని గానం చేస్తూ ఉంటాను, అంతే. జనాన్ని కూడగట్టడం మొదలైన వాటి గురించి నాకు ఏమీ తెలియదు సుమా. హనుమంతుడు ఒకసారి ఇలా అన్నాడు, తిథివార నక్షత్రాలు ఏమిటో నేను ఎరుగను, నేను కేవలం రామచింతన చేస్తాను అని. సరేనండి, ఈ జనాన్ని నేను కూడగడతాను, కానీ వారందరూ మీ వద్దకే రావాలి అన్నాడు కేశవ్. నేను అందరి పాదధూళిలో ధూళిని.
ఎవరైనా దయతలిచి వస్తే రానివ్వు అన్నారు శ్రీరామకృష్ణులు. అయ్యా, మీరు ఎన్నైనా చెప్పండి, మీ ఆగమనం వృధా కాబోదు అన్నాడు కేశవ్. ఇంతలో భక్తులు సంకీర్తనకు ఏర్పాటు చేశారు. పలువురు అందులో పాలు పంచుకోసాగారు. సంకీర్తన బృందం పంచవటి నుండి బయలుదేరి దక్షిణ దిశగా శ్రీరామకృష్ణ గది వైపుగా వచ్చింది. హృదయ్ బాగా ఊదుతున్నాడు. గోపీదాసు మృదంగం వాయిస్తున్నాడు. ఇద్దరు భక్తులు కరతాళం వేస్తున్నారు. శ్రీరామకృష్ణులు పాడటం మొదలుపెట్టారు. ప్రభుహరినామము భజనము సేయుము, పరమ సుఖంబును బడయుట కొరకు. ప్రభుహరినామము భజనము సేయుము, పరమ సుఖంబును బడయుట కొరకు. ఇహ జీవనమును సుఖముగా గడిపి, పరమున బడయుము పరమ పదంబును. మోక్షఫలంబును సదా భుజింతువు, ప్రభుహరినామ ప్రభవమట్టిది. దేవదేవుడు మహామహేశుడు అంచితముగ తన పంచముఖంబుల సదా జపించెడు సన్మంత్రంబును. నీకిపుడొసగెద శ్రీహరినామము, ప్రభుహరినామము భజనము సేయుము, పరమ సుఖంబును పడయుట కొరకు. సింహబలంతో నాట్యం చేసి శ్రీరామకృష్ణులు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. బాహ్యస్పృహలోకి వచ్చాక గదిలో కూర్చుని కేశవ్ తదితరులతో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణ, అన్ని మార్గాల ద్వారా భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవచ్చు. మీరందరూ దక్షిణేశ్వరానికి బండిలోనో పడవలోనో స్టీమర్లోనో లేక నడిచో వచ్చారు కదా, ఇది కూడా అలాంటిదేనన్నమాట. మీ అనుకూలతను బట్టి స్వభావాన్ని బట్టి మీరు మీ మార్గాన్ని ఎన్నుకున్నారు. కానీ చేరవలసిన చోటు ఒక్కటే. కొందరు ముందుగా వచ్చారు, మరి కొందరు తర్వాత వచ్చారు, కానీ అందరూ గమ్యం చేరుకున్నారు. ఉపాధులను ఎంతగా వదిలించుకుంటే అంతగా భగవంతుడు మనకు సమీపంగా వస్తాడు. వర్షపు నీరు మెట్ట ప్రదేశంలో నిలవదు, అది చేరుకునేది పల్ల ప్రాంతంలోనే. అదేవిధంగా భగవత్కృప అనే జలం అహంకారం అనే మెట్ట ప్రాంతంలో నిలవదు. ఆయన పట్ల దీనహీన భావమే మంచిది. అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చివరకు వస్త్రాలు కూడా అహంకారం కల్పిస్తాయి. ప్లేహ వ్యాకోచ జబ్బుతో బాధపడుతున్న రోగి కూడా నల్లంచు ధోవతి కట్టుకోగానే నిధుబాబు లలిత గీతాలను కూని రాగాలు తీస్తుండటం నేను గమనించాను. బూట్లు వేసుకోగానే గడగడమంటూ ఆంగ్లం ముక్కలు మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఆధ్యాత్మిక జీవనానికి అనర్హుడైన సామాన్య వ్యక్తి కాషాయం ధరిస్తే అహంకారం జనిస్తుంది. ఒకంత ఉదాసీనతను ప్రదర్శించినా అతడికి కోపం తన్నుకుంటూ వస్తుంది. మనోవ్యాకులత లేనిదే భగవంతుణ్ణి దర్శించలేం. భోగాలను చివరికంట అనుభవించనిదే అటువంటి వ్యాకులత జనించదు. కామినీ కాంచనాల నడుమ జీవిస్తున్నవారు, భోగాలను తుదికంట అనుభవించని వారు భగవంతుని కోసం వ్యాకులత చెందరు. నేను కామార్పుకూరులో వసిస్తున్నప్పుడు 4 లేక 5 సంవత్సరాల హృదయ్ కుమారుడు రోజంతా నాతోనే గడిపేవాడు. బొమ్మలతో ఆడుకుంటూ వాడి తక్కిందంతా మర్చిపోయేవాడు. సంధ్యాకాలం కాగానే అమ్మ వద్దకు వెళ్ళాలి అంటూ పట్టుబట్టేవాడు. ఇది ఇస్తాను, అది ఇస్తాను, పావురం ఇస్తాను అంటూ నేను వాడిని పలు రకాలుగా సముదాయింప ప్రయత్నించేవాడిని. కానీ వాడు మాత్రం అప్పుడు అలా మరుపు నొందేవాడు కాదు. అమ్మ వద్దకు వెళ్ళాలి అంటూ ఏడుపు లంకించుకునేవాడు. అటుపైన ఆటలాడటం వాడికి బొత్తిగా రుచించేది కాదు. వాడిని ఆ స్థితిలో చూసి నాకు కూడా కన్నీళ్ళు వచ్చేవి. భగవంతుడి కోసం పసిబాలుళ్ళ విలపించడం అంటే ఇదే, వ్యాకులత అంటే ఇదే. అటుపైన ఆటలాడటం, భుజించటం ఏవి రుచించవు. భోగాలు అనుభవించడం పూర్తయ్యాక అలాంటి వ్యాకులత జనిస్తుంది. భగవంతుడి కోసం ఆ వ్యక్తి విలపిస్తాడు.
భక్తులందరూ నిశ్శబ్దంగా ఈ మాటలు వింటున్నారు. సంధ్యాకాలం అయింది. గదిలో దీపం వెలిగించారు. కేశవుకు తదితర భక్తులకు ఉపాహారం పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేశవ్ నవ్వుతూ, ఏమిటి ఇవాళ కూడా మరమరాలేనా అని అడిగాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, అదేదో హృదయకే తెలియాలి అన్నారు. ముందుగా మరమరాలు, తర్వాత పూరి కూర వడ్డించారు. భక్తులందరూ ఆనందంతో వాటిని ఆరగించారు. అంతా అయ్యేసరికి రాత్రి 10 గంటలైంది. కేశవ్ తదితర భక్తులతో శ్రీరామకృష్ణులు పంచవటికి వెళ్ళారు. శ్రీరామకృష్ణులు కేశవ్ తదితరులతో, భగవత్ సాక్షాత్కారం పొందాక సంసారంలో చక్కగా జీవించవచ్చు. దాగుడు మూతల ఆటలో ముందుగా బామ్మను తాకి తర్వాత మీరు ఆట ఆడండి. సాక్షాత్కారానంతరం భక్తుడు నిర్లిప్తుడైపోతాడు. సంసారంలో బురద చేపలా జీవిస్తాడు. అది బురదలో ఉంటున్నప్పటికీ దాని ఒంటికి బురద అంటుకోవచ్చుమా? సమయం రాత్రి 11 గంటలు. బ్రహ్మసమాజ భక్తులందరూ ఇంటికి వెళ్ళడానికి ఆతురత పడుతున్నారు. ఈ రాత్రికి ఇక్కడే బస్ చేస్తే బాగుంటుంది అన్నాడు ప్రతాప్. శ్రీరామకృష్ణులు కేశవ్తో, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోరాదు అన్నారు. అందుకు కేశవ్ నవ్వుతూ, లేదండి, కాస్త పని ఉంది, వెళ్ళాలి అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, ఏమయ్యా, చేపల బుట్ట లేకుంటే నీకు నిద్ర పడదా ఏమిటి? ఒకసారి బెస్త స్త్రీ ఒకటి తోటమాల ఇంటికి అతిథిగా వెళ్ళింది. పూలతో నిండి ఉన్న గదిలో నిద్రపోవటానికి ఆమెకు చోటు ఇచ్చారు. అయితే ఆమెకు అక్కడ నిద్ర పట్టనే లేదు. అందరూ నవ్వారు. నిద్ర పట్టక ఆమె అసహనంగా పక్క మీద అటు ఇటు పొర్లుతోంది. తోటమాలి భార్య వచ్చి అది చూసి, ఏమమ్మా నిద్ర పట్టడం లేదా అని అడిగింది. బెస్త స్త్రీ, ఏమోనమ్మా, ఈ పువ్వుల కారణంగా నాకు నిద్ర పట్టడం లేదు. నువ్వు ఒకసారి నా చేపల బుట్ట తీసుకురావు అని అడిగింది. బుట్ట తెచ్చాక దానిలో కాస్త నీరు చల్లింది. పిదప ఆ వాసన ఆస్వాదిస్తూ ఆమె గాఢ నిద్రలోకి జారిపోయింది. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు పాదాలను స్పృశించి ఆయనకు తాను సమర్పించిన పువ్వులో కొన్ని కేశవ్ తీసుకున్నాడు. ఆయనకు సాష్టాంగ ప్రణామం చేసి భక్తులందరితో కలిసి నవవిధాన్ కీ జై అని జై జయధ్వానాలు చేశాడు. తరువాత వారందరూ సెలవు తీసుకున్నారు. సురేంద్రుని ఇంట్లో శ్రీరామకృష్ణులు. 1881 ఆషాఢమాసంలో ఒకరోజు పలువురు భక్తులతో కలిసి శ్రీరామకృష్ణులు సురేంద్ర ఇంటికి వెళ్ళారు. అప్పుడు సంధ్యాకాలం కాబోతోంది. ఇంట్లో 2వ అంతస్తులోని పెద్ద గదిలోకి శ్రీరామకృష్ణులు వెళ్ళారు. అక్కడ ఇరుగు పొరుగు వారు పలువురు గుమికూడి ఉన్నారు. కేశవును కూడా ఆహ్వానించారు, కానీ అతడు రాలేదు. త్రైలోక్యుడు మరికొందరు బ్రహ్మసమాజ భక్తులు అక్కడున్నారు. తెల్లని వస్త్రం వేసిన చాప ఒకటి నేల మీద పరచబడి ఉంది. దాని మీద ఒక చోట మెత్తని తివాచీ ఒకటి పరిచారు. ఆ తివాచీ మీద కూర్చోమని సురేంద్ర శ్రీరామకృష్ణులను అభ్యర్థించాడు. కానీ అతడి మాటలు ఆయన వింటే కదా. వెళ్ళి మహేంద్ర గోస్వామి ప్రక్కన చాప మీద కూర్చున్నారు. మహేంద్ర, సురేంద్ర పొరుగు వ్యక్తి. మహేంద్ర భక్తులతో, అనేక నెలలు నా సమయంలో అత్యధిక పాలు ఈయన సమక్షంలో గడిపాను. ఇంతటి గొప్ప వ్యక్తిని ఇంతకు మునుపు ఎన్నడూ నేను చూడలేదు. ఈయన భావస్థితులు సామాన్యమైనవి కావు అన్నాడు. శ్రీరామకృష్ణ మహేంద్రతో, అవేం మాటలు, నేను హీనాతి హీనుణ్ణు, దీనాతి దీనుణ్ణు. ఆయనకు నేను దాసానుదాసుణ్ణు. గొప్పవాడు కృష్ణుడే. ఎవరైతే అఖండ సచ్చిదానందుడో ఆయనే కృష్ణుడు. దూరం నుండి చూసినప్పుడు సముద్రం నీలవర్ణంలో గోచరిస్తుంది. సమీపంగా వెళితే ఏ రంగు ఉండదు. ఆయనే సగుణుడు, నిర్గుణుడు కూడా ఆయనే. నిత్యం లీలలు రెండూ ఒకే అస్తిత్వానికి చెందినవి. శ్రీకృష్ణుడు 3 చోట్ల వంకర్లు తిరిగి త్రిభంగిగా ఎందుకున్నాడో తెలుసా? రాధాదేవి పట్ల ప్రేమ కారణంగానే అతడు అలా వంగి ఉన్నాడు. ఏదైతే బ్రహ్మమో అదే కాళీ కూడా. అంటే సృష్టి స్థితి లయాలను నిర్వహించే ఆద్యాశక్తి. ఎవరైతే కృష్ణుడో కాళీ కూడా ఆయనే. మూలం ఒక్కటే. ఈ క్రీడ లీల అంతా అయిందే.
భగవంతుణ్ణి చూడవచ్చు. శుద్ధ మనసు, శుద్ధ బుద్ధికి ఆయన గోచరం అవుతాడు. కామినీ కాంచనాల పట్ల ఆసక్తి కలిగి ఉంటే మనస్సు మలినమైపోతుంది. సర్వము మనస్సే. మనస్సు అనేది చలవ చేసిన వస్త్రం లాంటిది. దాన్ని నువ్వు ఏ రంగులో అద్దితే ఆ రంగును సంతరించుకుంటుంది. జ్ఞానము మనస్సులోదే, అజ్ఞానం కూడా మనస్సులోదే. ఫలానా వ్యక్తి నీచుడు అన్నావంటే అతడి మనస్సుకు నీచమని రంగు వేయబడిందని అర్థం. శ్రీరామకృష్ణులకు పువ్వుల మాల వేద్దామనే ఉద్దేశంతో సురేంద్ర ఆయన్ను సమీపించాడు. కానీ ఆయన మాలను చేతిలోకి తీసుకొని ప్రక్కకు విసిరివేశారు. దాంతో సురేంద్రుడి అభిమానం దెబ్బతింది. కన్నీళ్ల పర్యంతమై పక్కనున్న వసారాలోకి వెళ్ళి రామ్, మనోమోహన్ తదితరులతో పాటు కూర్చున్నాడు. దుఃఖంతో పూడుకుపోయిన స్వరంలో ఇలా అన్నాడు: నిజంగానే నాకు కోపం వచ్చింది. పేద బ్రాహ్మడికి వీటి విలువ ఏం తెలుస్తుంది? నేను ఎంతో డబ్బు పోసి ఈ మాలను తెప్పించాను, కానీ ఇప్పుడు ఆయన దాన్ని గైకోలేదు. నేను నా కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోయాను. తక్కిన మాలలను భక్తులకి ఇచ్చివేయండి అన్నాను. కానీ నా అపరాధం ఏమిటో నాకు ఇప్పుడు తెలిసింది. భగవంతుణ్ణి డబ్బుతో కొనలేము. అహంకారికి ఆయన సుదూరం. నేను అహంకారిని. నా పూజను ఆయన ఎందుకు అంగీకరించాలి? ఇక నాకు జీవించాలన్న కోరిక ఎంతమాత్రం లేదు. అతడు ఇలా మాట్లాడుతుంటే కన్నీరు చెక్కిళ్ల మీదుగా ప్రవహించి అతడి ఛాతీని పూర్తిగా తడిపివేసింది. ఈలోపు గదిలో త్రైలోక్యుడు పాడటం మొదలుపెట్టాడు. ఆనందంతో ఉన్మత్తులై శ్రీరామకృష్ణులు నాట్యం చేయసాగారు. తాము విసిరికొట్టిన మాలను స్వయంగా తామే మెడలో వేసుకున్నారు. ఒక చేత్తో మాలను పట్టుకొని మరో చేతిని అటు ఇటు ఊపుతూ ఆయన నృత్యం చేస్తున్నారు, పాడుతున్నారు. ఇది చూసిన సురేంద్రుడి ఆనందానికి అవధులు లేవు. అతడి మాలను శ్రీరామకృష్ణులు అంగీకరించారు. అతడు తనలో ఇలా తలపోశాడు: భగవంతుడు అహంకారాన్ని చూర్ణం చేస్తాడన్న మాట నిజమే, కానీ ఆయన దీనులకు, హీనులకు పెన్నిధి కూడా. శ్రీరామకృష్ణులు ఈ పాట పాడారు: అరుగో ఇద్దరు సోదరులు హరిని బాడుచు అశ్రులుగార్తురు, ఆనందముతో నాడుచు జగమును హరిభజనములో నాడజేతురు. అరుగో ఇద్దరు సోదరులు హరిని బాడుచు అశ్రులుగార్తురు, ఆనందముతో నాడుచు జగమును హరిభజనములో నాడజేతురు. ఆయన ఈ పాట పాడుతూ ఉంటే పలువురు భక్తులు కూడా ఆయనతో కలిసి నాట్యం చేశారు. గానం ముగిశాక అందరూ ఆయన చుట్టూ కూర్చొని ఆహ్లాదంగా మాట్లాడసాగారు. నాకు తినడానికి ఏమీ ఇవ్వవా అని ఆయన సురేంద్రని అడిగారు. తరువాత ఇంటి లోపలికి వెళ్ళారు. అక్కడ భక్తులందరూ ఆయనకు ప్రణామం చేశారు. భోజనానంతరం ఆయన దక్షిణేశ్వరానికి బయలుదేరారు. మనోమోహన్ ఇంట్లో శ్రీరామకృష్ణులు. శనివారం డిసెంబర్ 3, 1881 మధ్యాహ్న సమయం. కలకత్తా సిమ్లా వీధిలోని మనోమోహన్ ఇంటికి శ్రీరామకృష్ణులు ఇచ్చేశారు. అదొక చిన్న 2 అంతస్తుల ఇల్లు. ఇంటి ముందు చిన్న ప్రాంగణం ఉంది. క్రింది అంతస్తులోని అతిథుల గదిలో శ్రీరామకృష్ణులు కూర్చుని ఉన్నారు. భవానీపూర్కు చెందిన ఈశాన్ ముఖర్జీ ఆయన్ని ఇలా అడిగాడు: అయ్యా, మీరు గృహస్థాశ్రమాన్ని ఎందుకు త్యజించారు? గృహస్థాశ్రమం శ్రేష్టమైందని శాస్త్రాలు పేర్కొన్నాయి కదా. అందుకు శ్రీరామకృష్ణులు: మంచి ఏదో చెడు ఏదో నాకు అంతగా తెలియదు. భగవంతుడు నాతో ఏది చేయిస్తే అది చేస్తాను, ఏది పలికిస్తే అది పలుకుతాను అన్నారు. అందరూ సంసారాన్ని త్యజించినట్లయితే వారు భగవంతుడి సంకల్పానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారు అవుతారు అన్నాడు ఈశాన్. అందుకు శ్రీరామకృష్ణులు: అందరూ ఎందుకు త్యజిస్తారు? పైగా అందరూ కుక్కల నక్కల్లాగా కామిని కాంచనాల్లో మునిగి ఉండాలన్నది ఆయన సంకల్పమా ఏమిటి? ఆయనకు వేరే సంకల్పం అంటూ ఏమీ లేదా? ఆయన సంకల్పం ఏమిటి, ఏది కాదు, అది నీకంతా తెలిసిపోయిందా? మనం అందరం గృహస్థ జీవితం గడపాలన్నది ఆయన సంకల్పం అని నువ్వు అంటున్నావు. కానీ నీ భార్యాబిడ్డలు మరణించినప్పుడు అది ఆయన సంకల్పంగా భావించవు ఎందుకని? పేదరికంలో మగ్గుతున్నప్పుడు
పిడికడు మెతుకులకు కూడా గతి లేనప్పుడు దాన్ని ఆయన సంకల్పంగా తలచవు ఎందుకని? భగవత్ సంకల్పం ఏమిటో మాయ మనల్ని తెలుసుకొనివ్వదు. ఆయన మాయ కారణంగా అనిత్యం నిత్యంగాను, నిత్యం అనిత్యంగాను తోస్తుంది. సంసారం అనేది అనిత్యం. ఈ క్షణం ఉంది, మరు క్షణం లేదు. కానీ ఆయన మాయ కారణంగా అది వాస్తవం అయిందిగా తోస్తుంది. ఆయన మాయ కారణంగానే నేను కర్తను అన్న ఎరుక ఉంటుంది. భార్య బిడ్డలు, సోదరి సోదరులు, తల్లిదండ్రులు, ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ నాకు చెందినవే అన్న బోధ ఉంటుంది. మాయలో విద్య అవిద్య అని రెండు ఉన్నాయి. అవిద్యామాయ మనిషిని సంసారంలో మరిపింపజేస్తుంది. విద్యామాయ అంటే జ్ఞానం, భక్తి, సాధు సాంగత్యం. ఇది మనిషిని భగవంతుని వైపుగా తీసుకువెడుతుంది. భగవద్ అనుగ్రహంతో మాయకు అతీతమైన వ్యక్తికి అంతా సమానమే. విద్య అవిద్యలన్నీ సమానమే. గృహస్థాశ్రమం అనేది భోగాశ్రమం. అయినా కామినీ కాంచనాల్లో అనుభవించడానికంటూ ఏముంది? మిఠాయి గొంతులో నుండి క్రిందకు దిగిపోగానే అది తీయగా ఉందా లేక పుల్లగా ఉందా అని కూడా గుర్తుండదు. కానీ అందరూ ఎందుకు త్యజిస్తారు? సమయం రాకుండానే పరిత్యజించడం సాధ్యం అవుతుందా ఏమిటి? భోగాలు అనుభవించడం పూర్తయినప్పుడు త్యజించడానికి సమయం ఆసన్నం అవుతుంది. బలవంతంగా ఎవరైనా త్యాగం చేయగలరా ఏమిటి? మర్కట వైరాగ్యం అని ఒకటి ఉంది. అల్పబుద్ధులే అలాంటి వైరాగ్యాన్ని కలిగి ఉంటారు. తండ్రి గతించిన ఒక కుర్రాడి సంగతి తీసుకోండి. బీదరాలైన అతడి తల్లి నూలు ఒడుకుతూ అతి కష్టం మీద ఇల్లు గడుపుతూ ఉంది. ఆ కుర్రవాడు ఏదో మామూలు పని చేస్తూ ఉంటాడు. అయితే ఆ పని కూడా పోయింది. దానితో మనవాడికి వైరాగ్యం జనించింది. కాషాయం ధరించి కాశీకి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఇక్కడ నాకు పని దొరికింది, నెలకు 10 రూపాయల జీతం అంటూ ఇంటికి ఉత్తరం రాశాడు. ఆ 10 రూపాయల జీతంలోనే బంగారు ఉంగరం, ఖరీదైన వస్త్రాలు కొనడానికి ప్రయత్నిస్తాడు. భోగాలను అనుభవించాలని అతడికి ఉన్న కోరికే ఎక్కడికి పోతుంది ఏమిటి అని ముగించారు. కేశవ్ తదితర బ్రహ్మసమాజస్థులతో శ్రీరామకృష్ణులు. కొంతమంది బ్రహ్మసమాజ భక్తులతో వచ్చి కేశవ్ స్వభక్తికంగా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఆయనకు ఎడమ ప్రక్కగా కూర్చున్నాడు. కుడి ప్రక్కన రాము ఉన్నాడు. కాసేపు భాగవత పఠనం జరిగింది. ఆయన చుట్టూ గృహస్థ భక్తులు కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు భక్తులతో, సంసార కర్మలు చేయటం అతి కష్టం. గిరగిరా వేగంగా తిరిగితే కళ్ళు తిరిగి పడిపోతావు. కానీ స్తంభాన్ని పట్టుకొని తిరిగితే అలాంటి భయం ఏమీ లేదు. మీరు మీ కర్తవ్యాలు నిర్వర్తించండి, కానీ భగవంతుని మరవవద్దు. సంసార జీవితం అన్నది అంత కష్టమైనప్పుడు మరి మార్గం ఏమిటి అని మీరు అడగవచ్చు. అభ్యాస యోగమే అందుకు మార్గం. కామార్పకూరులో వడ్రంగ కుటుంబాల స్త్రీలను నేను చూసున్నాను. వారు ఒకవైపు అటుకులు దంచుతూ ఉంటారు. చేతి మీద రోకలి పోటు పడుతుందేమోనన్న భయం ఉండనే ఉంటుంది. అదే సమయంలో వారు తమ బిడ్డలకు పాలు పడుతుంటారు. మరోవైపు ఖాతాదారులతో కూడా మాట్లాడుతూ ఉంటారు. వారితో నువ్వు చెల్లించాల్సిన బాకీ చెల్లించి మరీ వెళ్ళు అంటుంటారు. అక్రమ సంబంధం నెరపుతున్న స్త్రీ ఇంటి పనులన్నింటినీ చేస్తూనే ఉంటుంది. కానీ ఆమె మనస్సు మాత్రం ఎల్లవేళలా తన ప్రియుడి మీదనే నిలిచి ఉంటుంది. కానీ ఇలాంటి మనోస్థితి ఏర్పడటానికి కొంత సాధన అవసరం. మధ్య మధ్యలో ఏకాంతంలోకి వెళ్ళి భగవంతుణ్ణి ప్రార్థించాలి. భక్తి జనించాక కర్మలు చేయవచ్చు. పనస పండును ఒట్టి చేతులతో కోయాలని ప్రయత్నిస్తే చేతులకు జిగురు అంటుకుంటుంది. అయితే చేతులకు నూనె రాసుకొని కోసినట్లయితే జిగురు అంటుకోదు. ప్రాంగణంలో సంకీర్తన మొదలైంది. త్రైలోక్యుడు గానం చేస్తున్నాడు. ఆనంద పరవశులై శ్రీరామకృష్ణ నాట్యం చేయసాగారు.
కేశవ్ తదితర భక్తులు కూడా ఆయనతో కలిసి నాట్యం చేశారు. అది శీతాకాలం అయినప్పటికీ ఆయనకు చెమటలు పట్టాయి. కీర్తనానందం సమాప్తమయ్యాక అందరూ కూర్చున్నారు. ఏమైనా తినడానికి పట్టరమ్మన్నారు శ్రీరామకృష్ణులు. ఇంట్లో నుండి ఒక పళ్ళెరంలో మిఠాయిలు వచ్చాయి. పళ్ళెరాన్ని పట్టుకుని కేశవ్ ఆయన ముందు వినయంగా నిలబడ్డాడు. ఆయన వాటిని తినసాగారు. తినటం పూర్తయ్యాక ఆయన చేతుల మీద కేశవ్ నీళ్లు పోశాడు. తర్వాత తువ్వాలతో ఆయన చేతులను ముఖాన్ని తుడిచాడు. పిదప ఆయనకు విసరసాగాడు. శ్రీరామకృష్ణులు కేశవ్ తదితర భక్తులతో, గృహస్థులుగా ఉంటూ భగవంతుణ్ణి ప్రార్థించేవాళ్ళు నిజంగానే వీరభక్తులు. నెత్తి మీద 20 మణుగుల భారం ఉంటుంది. అయినప్పటికీ వారు భగవంతుణ్ణి పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారినే వీరభక్తులు అంటారు. అది ఎంతో కష్టమని మీరు చెప్పవచ్చు. కానీ భగవత్ కృపతో సాధ్యం కాని కఠినమైన పని అంటూ ఏదైనా ఉందా? ఆయన కృపతో అసాధ్యం కూడా సాధ్యమైపోతుంది. 1000 సంవత్సరాలుగా చీకటి గుయ్యారంగా ఉన్న గదిలోకి దీపం తెస్తే ఆ గదిలోకి వెలుగు కొద్ది కొద్దిగా వస్తుందా ఏమిటి? గదంతా ఒక్కసారిగా ప్రకాశవంతం అవుతుంది. ఈ అభయవచనాలు విని కేశవాది గృహస్థ భక్తుల హృదయాలు సంతోషభరితమయ్యాయి. రామ్ మనోమోహన్ల బాబాయ్ అయిన రాజేంద్ర మిత్రతో కేశవ్ ఇలా అన్నాడు, మీ ఇంట్లో కూడా ఇలా ఒకరోజు వేడుకలు జరిపిస్తే బాగుంటుంది. అందుకు రాజేంద్ర, తప్పకుండా అంటూ రామ్తో, రామ్, ఆ ఉత్సవం నిర్వహించే భారమంతా నీదే సుమా అన్నాడు. శ్రీరామకృష్ణులను ఇంట్లోపలికి తోడుకొని వెళ్ళారు. ఆయన కోసం మనోమోహన్ తల్లి భోజనం సిద్ధం చేసి ఉంది. ఆయన ఇష్టపడే హిమానీ జలం అంటే ఐస్ వాటర్ కూడా కంచం ప్రక్కన ఒక గ్లాసులో పెట్టారు. రకరకాల మిఠాయిలు, రుచికరమైన పదార్థాలు కూడా కంచం పక్కన పెట్టారు. వాటిని అన్నింటినీ చూసి నవ్వుతూ, నా కోసం ఇవన్నీ తయారు చేశారా అన్నారు ఆయన. కేశవ్ తదితర భక్తులు ప్రాంగణంలో కూర్చుని విందు భోజనం ఆరగిస్తున్నారు. శ్రీరామకృష్ణులు వచ్చి వారికి వడ్డించసాగారు. ఆటపాటలతో వారిని అలరింపజేశారు. తరువాత ఆయన దక్షిణేశ్వరానికి బయలుదేరారు. కేశవాది భక్తులు ఆయన పాదధూళిని స్వీకరించి ఆయన్ని బండిలోకి ఎక్కించారు. రాజేంద్ర మిత్ర ఇంట్లో శ్రీరామకృష్ణులు. శనివారం డిసెంబర్ 10, 1881. కేశవ్ అభ్యర్థన మేరకు శ్రీరామకృష్ణులను భక్తులను ఆహ్వానిస్తూ రాజేంద్ర మిత్ర కలకత్తాలోని తన ఇంట్లో ఉత్సవం జరిపాడు. బ్రహ్మసమాజ భక్తులను కూడా ఆహ్వానించాడు. 2 రోజుల క్రితం బ్రహ్మసమాజ ప్రముఖుడైన అఘోరనాథ్ లక్నోలో హఠాత్తుగా మరణించాడు. ఆ కారణంగా కేశవాది బ్రహ్మసమాజ భక్తులు సంతాపం ప్రకటించి ఉన్నారు. అందుచేత వారు ఉత్సవానికి హాజరు కారేమోనన్న ఉద్దేశంతో రాజేంద్ర తిరుగులు పడ్డాడు. శ్రీరామకృష్ణ భక్తుడైన రామ్ అతడితో ఇలా అన్నాడు, మీరెందుకలా దిగులు పడుతున్నారు? కేశవబాబు వచ్చినా సరే రాకున్నా సరే పరమహంసదేవులు వస్తున్నారు. బహుశా మీకు తెలియదేమో, ఆయన సర్వదా సమాధిమగ్నులై ఉంటారు. ఇతరులకు కూడా ఆయన భగవత్ సాక్షాత్కారం పొందజేయగలరు. ఆయన రాకతో ఉత్సవం విజయవంతం అవుతుంది. రామ్ తదితరులతో కలిసి రాజేంద్ర అఘోరనాథ్ మరణం పట్ల సంతాపం ప్రకటించడానికి కేశవ్ వద్దకు వెళ్ళాడు. ఉత్సవానికి కేశవ్ రాడేమోనని రాజేంద్ర విచారం వ్యక్తం చేయగా అతడితో కేశవ్ ఇలా అన్నాడు, ఎక్కడిది ఉత్సవానికి రానని నేను చెప్పటం లేదే. శ్రీరామకృష్ణ పరమహంసదేవులే అక్కడికి వస్తున్నప్పుడు నేను రాకుండా ఉంటానా? మేము సంతాపంలో ఉన్నమాట నిజమే, కానీ ఉత్సవానికి నేను తప్పక హాజరవుతాను అన్నాడు. సమాధిమగ్నులైన శ్రీరామకృష్ణ పటం ఒకటి కేశవ్ గదిలో గోడకు వేలాడగట్టబడి ఉంది. ఆ పటాన్ని చూపుతూ రాజేంద్ర కేశవ్తో, ఆయన చైతన్యదేవుల అవతారమని జనులు చెప్పుకుంటుంటారు అన్నాడు. పటం వంక చూస్తూ కేశవ్, ఇటువంటి సమాధి చాలా అరుదైంది. యేసుక్రీస్తు, మహమ్మదు, చైతన్యులు వంటి మహానుభావులకు మాత్రమే ఈ స్థితి కలిగింది అన్నాడు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీరామకృష్ణ మనోమోహన్ ఇంటికి వచ్చారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని కొద్దిగా ఉపాహారం స్వీకరించారు. తర్వాత సురేంద్రుడు ఆయన్ను ఒక బండిలో బెంగాల్ ఫోటోగ్రాఫర్ స్టూడియోకి తీసుకువెళ్ళాడు. ఫోటోలు ఎలా తీస్తారో ఫోటోగ్రాఫర్ ఆయనకు వివరించాడు. సిల్వర్ నైట్రేట్ ద్రావణం పూయబడిన గాజు మీద చిత్రం ముద్రింపబడుతుందని ఆయనకు చూపించాడు. తరువాత శ్రీరామకృష్ణుల ఫోటో తీస్తుండగా ఆయన సమాధిమగ్నులైపోయారు. కాసేపటి తర్వాత ఆయన రాజేంద్ర మిత్ర ఇంటికి వచ్చారు.
కేశవ్ ఇంకా రాలేదు. మహేంద్ర గోస్వామి భాగవతం చదువుతున్నాడు. శ్రీరామకృష్ణులు భక్తులతో సంభాషించసాగారు. శ్రీరామకృష్ణ: గృహస్థాశ్రమంలో ఎందుకు వీలు పడదు? కానీ అది ఎంతో కష్టం అన్నమాట నిజమే. ఇక్కడికి వస్తున్నప్పుడు నేను బాగ్ బజార్లోని వంతెన మీదుగా వచ్చాను. అది ఎన్ని గొలుసులతో కట్టబడి ఉందని. వాటిలో ఏదో ఒక గొలుసు తెగినా వంతెనకు కలిగే నష్టమేమీ లేదు. ఎందుకంటే దాన్ని లాగి పటిష్టంగా ఉంచడానికి ఇంకా అనేక గొలుసులున్నాయి. అదేవిధంగా సంసారాలకు బంధనాలు అనేకం. భగవంతుడి దయ లేకుండా బంధనాలు తొలగే ఉపాయం లేదు. భగవద్ దర్శనం కలిగాక భయపడే పనే లేదు. ఆయన మాయలో విద్య అవిద్యలు రెండూ ఉన్నాయి. అయితే ఆయన్ని దర్శించాక వాటి పట్ల నిర్లిప్తంగా ఉండవచ్చు. పరమహంస స్థితి పొందాక వాటిని సరిగా అర్థం చేసుకోవచ్చు. పాలలో నీరు ఉంది. నీటిని వదిలిపెట్టి కేవలం పాలను స్వీకరించగలిగేది హంస మాత్రమే. అలా హంస చేయగలదు, కానీ కాకి కాదు కదా. మరైతే గృహస్థులకు ఏమిటి మార్గం అని అడిగాడు ఒక భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణులు: గురువాక్యాల పట్ల విశ్వాసం. ఆయన వాక్కులను అవలంబన చేసుకొని ఆయన ఉపదేశాలున్న స్తంభాన్ని పట్టుకొని చుట్టూ తిరుగు. గార్హస్థ్య కర్తవ్యాలు నెరవేర్చు. గురువును కేవలం మానవ మాత్రుడని భావించరాదు. సచ్చిదానందుడే గురువు రూపంలో వస్తాడు. గురువు కృపచే ఇష్టదేవత దర్శనం కలుగుతుంది. అప్పుడు గురువు ఇష్టదేవతలో లీనమైపోతాడు. విశ్వాసంతో సాధ్యం కాదంటూ ఏముంది? ఒకసారి ఒక గురువు ఇంట్లో అన్నప్రాసన ఉత్సవం జరుగుతోంది. తమ తమ స్తోమతలను బట్టి శిష్యులందరూ ఉత్సవానికి ధన వస్తు రూపంలో సహాయం చేస్తున్నారు. వారిలో ఒక పేద వితంతు కూడా ఉంది. ఆమె వద్ద ఒక ఆవు ఉంది. ఆమె ఒక చెంబుతో పాలను తీసుకొచ్చింది. కానీ ఉత్సవానికి అవసరమయ్యే పాలు పెరుగుల బాధ్యతనంతా ఆమె చూసుకుంటుందని గురువు భావించాడు. ఆమె తెచ్చిన పాల చెంబును ఆగ్రహంతో విసిరికొట్టి, నువ్వు నీళ్లలో మునిగి చావెందుకని అన్నాడు. దాన్ని ఆమె గురువాజ్ఞగా ఎంచి నదిలో మునిగిపోవటానికి వెళ్ళింది. అప్పుడు నారాయణుడు ప్రసన్నుడై ఆమెకు దర్శనమిచ్చి ఇలా అన్నాడు: ఈ పాత్రలో పెరుగుంది. దీనితో నువ్వు ఎంత పోస్తే అంత పెరుగు వస్తూనే ఉంటుంది. దీనితో నీ గురువు సంతుష్టుడవుతాడు అని ఆ పాత్రను ఇచ్చాడు. ఆ పాత్రను గురువుకి ఇచ్చేసరికి అతడు నిర్ఘాంతపోయాడు. అతడు జరిగిందంతా విని నదీ తీరం వద్దకు వచ్చి ఆ వితంతువుతో ఇలా అన్నాడు: నాకు నారాయణ దర్శనం కలిగించకపోతే నేను ఇక్కడే ఈ నీళ్లలోనే దూకి చచ్చిపోతాను. నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు, కానీ గురువు ఆయన్ను చూడలేకపోయాడు. ఆ స్త్రీ నారాయణుడితో, ప్రభో, గురుదేవులకు మీరు దర్శనం ఇవ్వకపోతే తత్కారణంగా ఆయన ప్రాణత్యాగం చేస్తే నేను కూడా చచ్చిపోతాను అంది. అప్పుడు గురువు కూడా నారాయణుడు ఒక్కసారి దర్శనమిచ్చాడు. చూసారా, గురుభక్తి ఉండటం వల్ల స్వయంగానూ దర్శనం కలిగింది, గురుదేవులకు కూడా ఆ దర్శన భాగ్యం కలిగింది. అందుకే నా గురువు కళ్ళు దుకాణానికి వెళ్ళినా సరే ఆయన నిత్యానంద స్వరూపుడే అని నేను అంటాను. అందరూ గురువులు అయిపోదాం అనుకుంటారు, కానీ శిష్యులం అవుదాం అనుకునేవారు బహుఅరుదు. ఎత్తుగా ఉండే మెట్ట ప్రదేశంలో నీరు నిలవదు. అది నిలిచేది పల్ల ప్రాంతంలోనే, త్రవ్వి ఉన్న ప్రదేశంలోనే. గురువు ఇచ్చిన నామం పట్ల విశ్వాసం ఉంచి ఆ నామంతో సాధన అనుష్ఠానాలు గావించాలి. స్వాతి నక్షత్రంలో కురిసే వర్షపు నీటి కోసం ముత్యపు చిప్పు తయారై ఉంటుందని చెప్తుంటారు. ఆ వర్షపు నీటి బిందు ఒకటి అందులో పడగానే అది వెంటనే అగాధంలోకి వెళ్ళిపోతుంది. ముత్యం తయారయ్యేంత వరకు అక్కడే ఉంటుంది. దక్షిణేశ్వర ఆలయాలు. అనేక మంది బ్రహ్మ సమాజ భక్తులు అక్కడ సమావేశమై ఉండటం చూసి శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: బ్రహ్మ సమాజ భక్తులకు ఇది సభ లేక శోభ. బ్రహ్మ సమాజంలో క్రమం తప్పకుండా ఉపాసనలు జరుగుతున్నాయి.
అది మంచిదే, కానీ లోతులోకి మునిగిపోవాలి. కేవలం ఉపాసనలు లెక్చర్ల వల్ల ప్రయోజనం లేదు. సంసార భోగాల పట్ల ఆసక్తి తొలగిపోయి భగవంతుడి పాదపద్మాల పట్ల శుద్ధ భక్తి జనించేలా ఎన్నో ప్రార్థించాలి. ఏనుగుకు వెలుపల దంతాలతో పాటు లోపల కూడా దంతాలుంటాయి. వెలుపల ఉన్న దంతాలు కేవలం అలంకారప్రాయమే. అయితే లోపల ఉన్న దంతాలతో అది ఆహారం నములుతుంది. అదేవిధంగా అంతరంగాన కామినీ కాంచనాలు అనుభవించడం వల్ల భక్తికి హాని వాటిల్లుతుంది. ఊరికే బయటకు లెక్చర్లు ఇవ్వటం వల్ల ఏమిటి ప్రయోజనం? రాబొందు ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటుంది, కానీ దాని దృష్టి మాత్రం నేల మీద ఉన్న పీనుగులు గోతిపైనే. తారాజువ్వ పుస్సుమంటూ ఆకాశంలోకి ఎగురుతుంది, కానీ మరుక్షణమే అది నేల రాలిపోతుంది. భోగాసక్తిని త్యాగం చేసినప్పుడు మరణ సమయంలో భగవంతుడే స్మరణకు వస్తాడు. లేకుంటే భార్య బిడ్డలు, ఇల్లు, సంపద, పేరు ప్రతిష్టలు మొదలైన సంసార విషయాలే జ్ఞప్తికొస్తాయి. అభ్యాసం ద్వారా చిలుక రాధాకృష్ణ అంటూ ఉంటుంది, కానీ పిల్లి పట్టుకున్నప్పుడు మాత్రం అది భయంతో కఠోరంగా అరుస్తుంది. అందుకే సర్వదా అభ్యాసం చేయటం ఆవశ్యకం. భగవన్నామ గుణకీర్తనలు, ధ్యానం, చింతనలు అభ్యసిస్తూ ఉండాలి. ఇంకా భోగాసక్తి వదిలిపోయేలా ఆయన పాదపద్మాల పట్ల మనస్సు నిలిచేలా ఆయన్ను ప్రార్థించాలి. గృహస్థులైనటువంటి భక్తులు సంసారంలో ఈ విధంగా పని మనిషిలా మెలుగుతూ ఉంటారు. ఇంటి పని మనిషి పనులన్నింటినీ చేస్తూనే ఉంటుంది, కానీ ఆమె మనస్సు మాత్రం తన స్వగ్రామంపైనే ఉంటుంది. అంటే భక్తులు భగవంతునిపై మనస్సు నిలిపి తమ కర్తవ్యాలు చేసుకుంటూ ఉంటారు. గార్హస్థ్యంలో ఉంటే దేహానికి బురద అంటుకునే తీరుతుంది, కానీ యథార్థ భక్తుడైనటువంటి గృహస్థుడు సంసారంలో బురద చేపలాగా జీవిస్తాడు. ఆ చేప బురదలో ఉంటుంది, కానీ బురద మాత్రం దానికి అంటుకోదు. బ్రహ్మం శక్తిల మధ్య భేదం లేదు. భగవంతుణ్ణి అమ్మ అంటూ పిలవటం ద్వారా భక్తి ప్రేమలు సత్వరం జనిస్తాయి. ఇలా అని శ్రీరామకృష్ణులు ఈ పాటలు పాడారు. మాయమ్మ పద స్వర్గమందున్నతంబుగా పయనించెనొక గాలి పడగల నామది. మాయమ్మ పద స్వర్గమందున్నతంబుగా పయనించెనొక గాలి పడగల నామది. పాపంపు సుడి గాలి బలముగా వీచుచు వడివడిగా భువి వైపు పడద్రోసెదానిని. మాయమ్మ పద స్వర్గమందున్నతంబుగా పయనించెనొక గాలి పడగల నామది. ఒకవైపు క్రిందికి వంచుచు మాయయే కలచయా నిశ్చల గమనంపు నించుక. నేనెంత శ్రమపడి ఎగురింపజూచిన మరి దాని నింగికి మరలింపలేనైతి. మాయమ్మ పద స్వర్గమందున్నతంబుగా పయనించెనొక గాలి పడగల నామది. దారాసుతాదులందరి ప్రేమదారం, దారాసుతాదులందరి ప్రేమదారం పెనవేసి విడరాని పీఠముడి పడిపోవ. నాగాలి పడగల నడిమకి రెండుగా చిక్కుబడి దానిలో చినిగిపోయినదయ్యో. మాయమ్మ పద స్వర్గమందున్నతంబుగా పయనించెనొక గాలి పడగల నామది. విజ్ఞానమను పాగ వీడి పడిపోయెను, నేదాని విడువగా నేల మీదికి దూకే.
ఏ రీతి మరి ఇది ఎగురును నింగికి, తునకలై దాని తల తునిగిపోయిన పిదప, మాయమ్మ పద స్వర్గమందున్నతంబుగా, పయనించెనొక గాలి పడగల నామది. భక్తి సూత్రము చేత బంధింపబడి కూడా, ఇటు ఆడినందున మిగిలే దుఃఖమే తనకు. అతి నీచ స్థితిలోకి ఆర్వురు సమకూడి, పడద్రోసి వైచిరి బలమైన శత్రులు. మాయమ్మ పద స్వర్గమందున్నతంబుగా, పయనించెనొక గాలి పడగల నామది. అటు నవ్వు ఇటు ఏడ్పులందించు ఆటను, ఆడినందుకు దిగులు నంది నరేశ్చంద్ర. ఈ ఆట తానసలు ఆడకుండిననెంత బాగుండునోయని భావింపసాగే. మాయమ్మ పద స్వర్గమందున్నతంబుగా, పయనించెనొక గాలి పడగల నామది. పాపంపు సుడిగాలి బలముగా వీచుచు, వడివడిగా భువి వైపు పడద్రోసె దానిని. నన్ను కన్న తండ్రి నల్లనయ్యారారా, నన్ను కన్న తండ్రి నల్లనయ్యారారా, అనుచు మాత శ్రీ యశోద నిన్ను పిలువా. ఆమె చెంత చేరి ఆటలాడు ముద్దు మోమునెందు దాచినావు భద్రకాళి. కత్తి ప్రక్కబెట్టి కరము మురళిపట్టే, కత్తి ప్రక్కబెట్టి కరము మురళిపట్టే, పుర్రెమాల దీసి పూలమాల దాల్చి, ఒక్కసారి నీవు కృష్ణుడాడినట్లు నాట్యమాడు శ్యామా నాదు ప్రీతి కొరకు. పాడుతూ శ్రీరామకృష్ణులు లేచి నృత్యం చేయసాగారు. భక్తులు కూడా లేచి నిలబడ్డారు. మధ్య మధ్యలో ఆయన సమాధిమగ్నులవుతున్నారు. భక్తులు ఆయన తదేకంగా చూస్తున్నారు. ఆయన సమాధి స్థితి యథార్థమైనదేనా అని పరీక్షించడానికి గాను డాక్టర్ దుకరియే ఆయన కనుగుడ్లను స్పృశించాడు. అది భక్తులకు చిరాకు కలిగించింది. నృత్యగానాలు ముగిశాక భక్తులందరూ కూర్చున్నారు. ఆ సమయంలో కొంతమంది బ్రహ్మభక్తులను వెంట పెట్టుకుని కేశవ చంద్రసేన అక్కడికి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి కూర్చున్నాడు. ఇందాక శ్రీరామకృష్ణ సంకీర్తనతో తామందరం మహదానందం పొందిన వైనం రాజేంద్ర కేశవుకు చెప్పి త్రైలోక్యని పాడమని అభ్యర్థించాడు. శ్రీరామకృష్ణుడు పాలు పంచుకోరు కాబట్టి కీర్తన చప్పగా ఉంటుంది అన్నాడు కేశవ్. బ్రహ్మభక్తులతో కలిసి త్రైలోక్యుడు పాడసాగాడు. హరి 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 అని హరిని భజించుము, హరి 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 అని హరిని పొగడుము, హరి 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 అని హరిని భజించుము, హరి 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 అని హరిని పొగడుము. హరి అని పాడుచు ముక్త కంఠమున తరించుము సంసార సాగరము. హరి 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 అని హరిని భజించుము, హరి 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 అని హరిని పొగడుము. హరివసించును భూజలములలో, హరివసించును అనిలానలముల, శ్రీహరి నిలయము సూర్యచంద్రులు. హరి 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 అని హరిని భజించుము, హరి 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 అని హరిని భజించుము, హరి 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 అని హరిని పొగడుము. అనంత విశ్వము కానుపించును నిండిన శ్రీహరి నిజ రూపముగా. హరి 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 అని హరిని భజింపుము, హరి 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 అని హరిని పాడుము,
హరి 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 అని హరిని భజింపుము, హరి 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 అని హరిని పాడుము. భక్తులకు ఉపాహారం సమర్పించడానికి ఏర్పాట్లు జరుగుతుండగా శ్రీరామకృష్ణులు కేశవ్తో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఇవాళ యంత్రం ద్వారా ఛాయాచిత్రం ఎలా తీస్తారో చూసి వచ్చాను. కేవలం గాజు మీద చిత్రం ముద్ర పడదన్న సంగతి గమనించాను. గాజు వెనకాల నల్లని ద్రావణం పూస్తారు, అప్పుడే చిత్రం నిలుస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రసంగాలను ఊరికే వింటూ ఉండడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. జనులు వెంటనే వాటిని మర్చిపోతారు. కానీ అంతరంగాన చిత్తశుద్ధి, భక్తి అనే ద్రావణం పూసి ఉన్నట్లయితే వారు ఆ విషయాలను హృదయంలో పదిలపరుచుకోగలరు. లేకుంటే విన్న వెంటనే వాటిని మర్చిపోతారు అన్నారు. శ్రీరామకృష్ణులను 2వ అంతస్తులోనికి తోడుకొని వెళ్ళి అక్కడ ఒక చక్కటి తివాచీ మీద ఆయన ఆసీనులను చేశారు. మనోమోహన్ తల్లి ఆయనకు భోజనం వడ్డించసాగింది. రామ్ తదితరులు ఆ సమయంలో అక్కడే ఉన్నారు. శ్రీరామకృష్ణులు భోజనం చేస్తున్న గదికి ఎదురుగా ఉన్న వసారాలో కేశవాది భక్తులకు భోజనం వడ్డించారు. బ్రహ్మసమాజ వార్షికోత్సవంలో భక్తులతో శ్రీరామకృష్ణులు. ఆదివారం జనవరి 1, 1882 కలకత్తాలోని సిమ్లా బ్రహ్మసమాజ వార్షికోత్సవంలో పాలు పంచుకోవడానికి శ్రీరామకృష్ణులు జ్ఞానచౌధరి ఇంటికి వచ్చేశారు. కేశవ్, రామ్, మనోమోహన్, బలరాం, కేదార్, నరేంద్రుడు, రాఖాల్ తదితర భక్తులు అక్కడ ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే నరేంద్రుడు శ్రీరామకృష్ణులను దక్షిణేశ్వర కాళీ ఆలయంలో కలుసుకుని ఉన్నాడు. అతడు అప్పుడప్పుడు సిమ్లా బ్రహ్మ సమాజానికి వచ్చి అక్కడి ఉపాసనలో పాల్గొని గానం చేసేవాడు. బ్రహ్మ సమాజపు పద్ధతులను అనుసరించే ఉపాసన నిర్వహింపబడింది. తొలుత శాస్త్ర పఠనం చేశారు. తర్వాత నరేంద్రుడు గానం చేశాడు. సంధ్యాకాలం. భక్తుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి. చుట్టూ కూర్చుని ఉన్న గృహస్థ భక్తులను చూస్తూ శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, సంసారంలో ఉన్న వ్యక్తికి తన మనస్సును భగవంతునికి ఇవ్వటం ఎందుకు సాధ్యం కాదు అని నేను అడుగుతాను. విషయం ఏమిటో తెలుసా? అతడి మనస్సు అతడి వద్ద లేదు. మనస్సు అనేది అతడి వద్ద ఉండి ఉంటే అతడు దాన్ని భగవంతుడికి ఇవ్వగలిగి ఉండేవాడు. కానీ మనస్సు తాకట్టు పెట్టబడింది. కామినీ కాంచనాల కొరకు తాకట్టు. అందుకే సర్వదా సాధు సాంగత్యంలో వసించడం సంసారికి ఎంతైనా అవసరం. మనస్సు మళ్ళీ తనకు దక్కినప్పుడే కదా అతడు సాధన భజనలు చేయటానికి దాన్ని వినియోగించుకోగలిగేది. కానీ నిరంతరం గురువుతోటి సాంగత్యం, గురువుని సేవించడం, సాధు సాంగత్యం అవసరం. ఏకాంతంలో రాత్రింబవళ్ళు భగవచ్చింతనైనా చేయాలి, లేకుంటే సాధు సాంగత్యమైనా నెరపాలి. మనస్సును దాని మానాన దాన్ని వదిలేస్తే అది ఎండిపోతుంది. ఒక పాత్రలో నీరు తీసుకొని దాన్ని పక్కన పెట్టామనుకోండి, అందులో నీరు క్రమక్రమంగా ఎండిపోతుంది. కానీ పాత్రను గంగలో ముంచిపెట్టినట్లయితే అలా కాదు. ఇనుమును కమ్మరి కొలిమిలో పెట్టినప్పుడు చాలా ఎర్రగా తయారవుతుంది. కానీ బయటికి తీసినట్లయితే అది మునుపట్ల నల్లగా అయిపోతుంది. అందుకే మధ్య మధ్యలో ఇనుమును కొలిమిలో కాల్చాలి. అజ్ఞానం అంటే ఏమిటో తెలుసా? ఈ ఇల్లు నాది, ఇది నా కుటుంబం, నేను కర్తను, నేను చేస్తున్నాను కాబట్టే ఇంటి వ్యవహారాలన్నీ ఇలా సక్రమంగా జరుగుతున్నాయి. ఈ భావననే అజ్ఞానం అంటారు. కానీ నేను భగవంతుడి దాసుడును, ఆయన భక్తుడును, ఆయన బిడ్డను అన్న భావన ఉత్తమమైంది. నేను అన్నది పూర్తిగా వదిలి వెళ్ళే రకం కాదు. విచారణ ద్వారా నువ్వు దాన్ని కొట్టిపడేయచ్చు, కానీ అంతలోనే అది నీకు తెలియకుండానే అక్కడి నుంచో వచ్చి ఊడిపడుతుంది. తల నరికేసిన తర్వాత కూడా మే మే అంటూ కాళ్ళు ఆడించే మేకలాంటిది ఈ నేను. కానీ భగవంతుణ్ణి దర్శించిన తర్వాత ఆయన మనలో ఏ నేనునైతే నిలుపుతాడో అది పరిపక్వమైన నేను. అది పరుసవేదిని స్పృశించడం ద్వారా బంగారంగా మారిపోయిన ఖడ్గం లాంటిది.
దానితో ఎవ్వరినీ గాయపరచలేం. ఉపాసన హాల్లో కూర్చుని శ్రీరామకృష్ణులు ఈ విధంగా సంభాషిస్తున్నారు. కేశవ్ తదితర భక్తులు మంత్రముగ్ధులై ఆ అద్భుత వచనాలను ఆలకిస్తున్నారు. సమయం రాత్రి 8 గంటలు కావస్తోంది. ఉపాసన కోసం 3 సార్లు గంట మ్రోగింది. శ్రీరామకృష్ణులు కేశవ్ తదితరులతో, ఇదేమిటి, మీరు ఇంకా ఉపాసనను మొదలుపెట్టినే లేదు అన్నారు. ఇక వేరే ఉపాసన అవసరం ఏమిటి, ఉపాసన అంతా ఇక్కడే అవుతూ ఉంటేను అన్నాడు కేశవ్. లేదయ్యా, మీ ఆచారం ప్రకారం ఉపాసన జరగాలి అన్నారు శ్రీరామకృష్ణులు. ఎందుకు, ఇలాగే బాగుంది అన్నాడు కేశవ్. శ్రీరామకృష్ణులు మరీ చెప్పగా కేశవ్ ఉపాసన ప్రారంభించాడు. ఉపాసన జరుగుతున్నప్పుడు శ్రీరామకృష్ణులు హఠాత్తుగా లేచి నిలబడి సమాధిమగ్నులైపోయారు. బ్రహ్మ సమాజ భక్తులు ఈ పాట పాడసాగారు. హరి 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 అనే హరిని భజించుము, హరి 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 అనే హరిని పొగడుము, హరి 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 అనే హరిని భజించుము, హరి 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 అనే హరిని పొగడుము. శ్రీరామకృష్ణులు భావావస్థలో అలాగే నిలబడి ఉన్నారు. ఎంతో జాగ్రత్తగా కేశవ్ ఆయన్ను చెయ్యి పుచ్చుకుని హాల్లో నుండి వసారాలోకి తీసుకొచ్చాడు. గానం కొనసాగింది. శ్రీరామకృష్ణులు ప్రస్తుతం గానానికి అనుగుణంగా నృత్యం చేయసాగారు. భక్తులు కూడా ఆయన చుట్టూ నాట్యం చేయసాగారు. ఉపాహారం సేవించాక శ్రీరామకృష్ణులు కేశవ్తో మాట్లాడుతూ పాడనారంభించారు. కేశవ్ కూడా ఆయనతో జత కలిపాడు. నల్లనిదౌనా మానస మధుపము, ఉల్లాసంబుగా లాగివేయబడే, నల్లనిదౌనా మానస మధుపము, ఉల్లాసంబుగా లాగివేయబడే, తల్లి శ్యామ పద నీరజమునకు ఉల్లము రంజిల చేయు విధమున, నల్లనిదౌనా మానస మధుపము, ఉల్లాసంబుగా లాగివేయబడే, నీలకంధరుని రాణియ కాళి, నీలకమలమే కాళిపాదము, గ్రోలిన మధుకరీ రుచి లేకుంటచే, వ్రాలదు వాంఛా సుమముల మీదకు, నల్లనిదౌనా మానస మధుపము, ఉల్లాసంబుగా లాగివేయబడే, నల్లగా నుండును అమ్మ పాదములు, నల్లనిదేనా మానస మధుపము, నల్లని ఒకటై ఉన్న మర్మము, అల్లనగని నా కన్నులు మరలెను, అంతమునందు తీరెను కమలాకాంతుని ఆశలు, సుఖదుఃఖములచే ఎంతయు కదలక ఓలలాడెను, అంతములేని ఆనందాంబుది, నల్లనిదౌనా మానస మధుపము, ఉల్లాసంబుగా లాగివేయబడే, తల్లి శ్యామ పద నీరజమునకు ఉల్లము రంజిల చేయు విధమున, మాయమ్మ పద స్వర్గమందున్నతంబుగా పయనించెనొక గాలి పడగల నామది, పాపంపు సుడిగాలి బలముగా వీచుచు వడివడిగా భువి వైపు పడద్రోసె దానిని, మాయమ్మ పద స్వర్గమందున్నతంబుగా పయనించెనొక గాలి పడగల నామది. శ్రీరామకృష్ణులు కేశవ్ ఇద్దరు భావపారవశ్యంలో ఉన్మత్తులై ఉన్నారు. తక్కిన భక్తులు కూడా వారితో జత కలిపి అర్ధరాత్రి వరకు నృత్యగానాల్లో గడిపారు. శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రాంతి తీసుకొని కేశవ్తో ఇలా అన్నారు. నీ కుమారుడి వివాహ సందర్భంగా నాకెందుకు ఆ కానుకలన్నీ పంపించావు? వాటితో నేనేం చేసుకోను? వాటిని వెనక్కి తీసుకో. కేశవ్ మందహాసం చేశాడు. శ్రీరామకృష్ణులు కొనసాగించారు.
నా గురించి నీ పత్రికలో రాస్తావెందుకు? పుస్తకాల్లోనో పత్రికల్లోనో ఎవరి గురించైనా రాసి వారిని గొప్పవారిని చేయలేవు. ఎవరినైనా భగవంతుడు గొప్పవాడిని చేస్తే ఆ వ్యక్తి అరణ్యంలో ఉన్నా సరే అతడి గురించి అందరికీ తెలియవస్తుంది. అరణ్య మధ్యంలో పువ్వులు వికసించినప్పుడు వాటిని తేనెటీగలు కనుగొంటాయి, కానీ సాధారణమైన ఈగలు వాటిని కనుక్కోలేవు. మనిషి ఏం చేయగలడు? అతడి వంక చూడవద్దు. అతడు కేవలం పురుగు లాంటివాడు. ఈరోజు నిన్ను పొగిడిన నాలుకే రేపు నిన్ను తెగడుతుంది కూర. పేరు ప్రతిష్టలు నాకు అక్కర్లేదు. నేను సదా దీనుల్లో దీనుణ్ణి, హీనులలో హీనుడుగా ఉంటే చాలు.